తన పొలాన్ని కొందరు ఆక్రమించారని సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రభాకర్ అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో ఈ ఘటన జరిగింది. సూసైడ్ ముందు రైతు తన ఆవేదనను సెల్ఫీ వీడియో ద్వారా వెల్లబుచ్చాడు. తన 7 ఎకరాల భూమిలో 3 ఎకరాలు కొంతమంది బుల్డోజర్లతో నాశనం చేసి కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు చెప్పినా స్పందన లేదని ఆత్మహత్య గత్యంతరమని తెలిపారు. అలాంటి సర్వే నెంబర్లో ఉన్న పొలాన్ని 276, 277 బోజెట్ల వీరభద్రే, బోజెట్ల ప్రభాకరు అలాంటి మా పొలాన్ని కుక్కునేళ్లతో 2 200లు, 2 జేసీబీలు మరి అలాగే 2 ట్రాక్టర్ డోజర్లతోటి సర్వనాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా. అలాంటి వ్యక్తులు కోరబడి కిషోరు, అలాగే మన పెంటాల రామారావు, అలాగే మన గుర్రం నాగమల్లేశ్వరరావు, అలాగే వ్యక్తులు కొంతమంది మొగిలి శ్రీను, మొగిలి ముత్తయ్య ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వనాశనం చేశారు. దయచేసి నా వంతు దయవచ్చి రైతు వారీగా వీడియోని మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి పంపించి నా రైతుగా కాపాడాల్సిందిగా కోరుతున్నామయ్యా. ఇంత మటుకి నేను ఎవరు పోలేదు. దయచేసి నేను రైతుగా బతికినాయా. రైతు రాజ్యం వస్తే బాగుండదని చెప్పేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసినాయా. కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసినందుకే ఇదేనా నాకు ఇచ్చారు. ఈ 2 ఆలోచన లేదు. దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేయాల్సిందని కోరుతున్నాము. నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని నేను ఇదైపోయారు. నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా. మీకు దండా పెడతాను అయ్యా. రైతు వారికి అందరూ నన్ను దయచేసి అందరూ ఇచ్చేయండి అయ్యా. 2 ఆలోచన కూడా వేయలేదు. నాకు మత ఉండేది అయ్యా.